చేతులు కాలాక ఆకులు పట్టుకుంటే ఏం లాభం? ఇప్పుడు అదే పరిస్థితి వచ్చింది గోషామహల్ ఎమ్మెల్యే రాజా సాబ్కు. తన కోపమే తన శత్రువు అన్నట్టు ఆయన ఆవేశం ఆయన కొంప ముంచింది. తాను రాజీనామా చేసిన పార్టీనే ఇప్పుడు ఎందుకు పొగుడుతున్నాడు? ఎవరో రాజకీయ వ్యూహాలకు రాజా సింగ్ బలయ్యారా? హిందుత్వ ఎజెండాతో పనిచేస్తూ రాజకీయంగా ముందుకు సాగుతున్న లీడర్ రాజా సింగ్. పొలిటికల్ ఫైర్ బ్రాండ్ ఇమేజ్ ఉన్న ఆయనకు ఇప్పుడు భయం పట్టుకుంది. ఎమ్మెల్యే రాజాసింగ్ బీజేపీకి రాజీనామా చేశారు. కానీ ఆ తరువాత గాని ఆయనకు తత్వం బోధపడలేదు. తొందరపడి తన కోయిల ముందే కూసిందే అంటూ తాను చేసిన తప్పేంటో, తొందరపాటు డెసిషన్స్ కి ఫలితం ఏంటో ఆయనకి ఇప్పుడు తెలియడంతో తెగ ఫీల్ అవుతున్నారు. దీంతో ఆయన తిరిగి బీజేపీ గూటికి చేరుకునే ప్రయత్నాల్లో ఉన్నట్టు వార్తలు వినిపిస్తున్నాయి. తాజాగా రాజాసింగ్ స్టేట్మెంట్స్ చూస్తుంటే ఆ విషయం అర్థమైపోతోందని రాజకీయ పరిశీలకులు అంటున్నారు. ఇక బీజేపీ తరఫున 3 సార్లు గోషామహల్ ఎమ్మెల్యేగా రాజాసింగ్ ఎన్నికయ్యారు. ఇక 3వసారి గెలిచాక తనలో ఓవర్ కాన్ఫిడెన్స్ పెరిగిపోయింది. పార్టీకి ఆయనకు మధ్య చాలా గ్యాపే వచ్చింది. రాష్ట్ర నాయకులు కొందరి మీద కోపం పెంచుకున్న ఆయన పార్టీ కార్యక్రమాలకు దూరంగా ఉన్నారు. తనకు ఇవ్వాల్సినంత ప్రాధాన్యత ఇవ్వడం లేదని, పట్టించుకోవడం లేదని ఎడముఖం పెడముఖంగా ఉన్నారు. అంతటితో ఆగని రాజాబాయ్ ముఖ్య నాయకులపై తీవ్ర స్థాయిలో విమర్శించడం మొదలుపెట్టారు. ఒక వర్గం మీద ఆయనకున్న అసంతృప్తి, ఆగ్రహాన్ని వాడుకొని మరో వర్గం రాజకీయంగా పైచేయి సాధించే ప్రయత్నం చేసిందని, ఆ గేమ్లో రాజాసింగ్ పావుగా మారాడన్న అభిప్రాయం సైతం ఒక దశలో పేరుకుపోయింది. ఇక అలాంటి రకరకాల కారణాలన్నీ కలగలిపి ఫైనల్ గా పార్టీకి రాజీనామా చేశారు. హైకమాండ్ కూడా పెద్దగా టైం తీసుకోకుండానే ఆయన రాజీనామాను ఆమోదించారు. అలాగే లేఖలో ఆయన ప్రస్తావించిన అంశాలను సైతం తప్పుపట్టింది. హైకమాండ్ తన విషయంలో సానుకూలత వ్యక్తం చేస్తోందని అనుకున్నారని, చర్చల కోసం పిలిస్తే అన్ని అంశాలని అప్పుడే చెప్పాలని రాజాసింగ్ అనుకున్నారు. కానీ రాజాసింగ్ కు ఆ ఛాన్స్ ఇవ్వకుండా పార్టీ పెద్దలు రాజీనామా పత్రాన్ని స్టాంప్ వేసేశారు. ఇప్పుడు ఎటు పోవాలో తెలియక ఆయన రాజకీయ జీవితం చౌరస్తాలో ఉంది. పార్టీని కాదని ఎటూ పోలేని పరిస్థితి ఆయనది. అక్కడ తప్ప ఇంకెక్కడా ఇమడలేడన్నది రాజకీయ వర్గాల విస్తృతాభిప్రాయం. పార్టీకి రాజీనామా విషయంలో వెనక ముందు ఆలోచించని ఆయన ఇప్పుడు మాత్రం స్వరం సన్నాయి నొక్కులు నొక్కుతున్నారు. ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేయమని పార్టీ చెబితే చేస్తానన్నది ఆయన లేటెస్ట్ వాయిస్. నేను కాంగ్రెస్ కానీ బీఆర్ఎస్ కానీ ఏ పార్టీలో కూడా నేను చేరను. నేను ఫస్ట్ ఒక హిందూ. నా ధర్మం గురించి ఏ పార్టీలో మాట్లాడడానికి నాకు ఫ్రీడమ్ ఇస్తారు, అదే పార్టీలోనే ఉంటాను. ఎక్కడ కూడా ఉప ఎన్నికలు రాదు. ఇప్పుడు గోషామహల్ గడ్డ మా భారతీయ జనతా పార్టీ అడ్డ, ఎట్లాంటివి కూడా ఉప ఎన్నికలు రాదు. ఒకవేళ వస్తే దాని తర్వాత చూద్దాం. బీజేపీ పార్టీ అంటే ధర్మం గురించి, దేశం గురించి, సమాజం గురించి మంచి పనిచేసే ఒకటే ఒక పార్టీ, అది భారతీయ జనతా పార్టీ. ఇవాళ నేను పార్టీలో లేను, కానీ నేను సచ్చే వరకు ప్రధానమంత్రి మోదీ గారు కానీ, అమిత్ షా గారు కానీ, యోగి గారు పనిచేసే వాళ్ళే కార్యక్రమాలని నేను ప్రచారం చేసుకుంటూనే ఉంటాను. ఇప్పుడు అమిత్ షా గారు నాకు కాల్ చేస్తే నేనంతా పెద్ద కాదు. జస్ట్ కేంద్రం నుంచి ఏదైనా ఒక మంచి మెసేజ్ వస్తే చాలు. నా ఉద్దేశం ఏముంది, ఇవాళ లాక్స్ ఆఫ్ కార్యకర్తలు గొంతు నేను ఢిల్లీ వాళ్ళకు పంపించాలని నేను చిన్న ఒక ప్రయత్నం చేసిన. దాంట్లో ఎవరితో నాకు శత్రుత్వం లేదు. ఎవరు కూడా నాకు ఇప్పుడు ప్రెసిడెంట్ కానీ ఎవరు కూడా నాకు ఏ ఇబ్బంది కూడా లేదు. ఎట్లయినా ఇప్పుడు ఇండిపెండెంట్ గా ఉందాం, ఇంతవరకు ఇండిపెండెంట్ గా ఉందాం చూడాలి. ఒకసారి రాజీనామా చేసేసిన దాన్ని హైకమాండ్ ఆమోదించాక ఇక పార్టీ నిర్ణయంతో పనేంటన్నది ప్రశ్న. దీంతో అక్కడితో ఆగని రాజాసింగ్ గోషామహల్ నియోజకవర్గం బీజేపీ అడ్డా అని ఇప్పుడు చెబుతున్నారాయన. తాను వేరే పార్టీలో చేరే ప్రసక్తే లేదని క్లారిటీ ఇచ్చేశారు. దీన్ని బట్టి ఏమర్థమవుతుంది అంటే తిరిగి పార్టీలోకి వస్తానన్నట్లు సంకేతాలు పంపుతున్నట్లు కనిపిస్తోంది అంటున్నారు రాజకీయ పరిశీలకులు. ఈ తిప్పలకు బదులు అసలు రాజీనామా ఆమోదం పొందకముందే ఢిల్లీ వెళ్లి పార్టీ పెద్దలని కలిస్తే పరిస్థితి వేరేగా ఉంటుందని పార్టీ వర్గాల నుంచి మాటలు సైతం వినిపిస్తున్నాయి.
పార్టీ కంటే వ్యక్తులు ముఖ్యం కాదన్న సంగతిని ఇప్పటికైనా ఆయన గుర్తిస్తే మంచిదే అంటున్నారు రాష్ట్ర బీజేపీ నాయకులు. పొలిటికల్లో ఆవేశం కాదు, ఆలోచన ఇంపార్టెంట్ అన్న సంగతి తెలియకుంటే ఇలాగే ఉంటుంది అన్నది నాయకుల మాట.